దాఖలాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు టీడీపీ అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధికి మీ టీవీ ప్రైమ్ లైన్ ఛానల్లోనే ఒకసారి సవాళ్ళు ఇసురుకున్నారు. కానీ అమరావతి నిర్మాణాలు చూడడానికి రాలేదండి. అమరావతి నిర్మాణాలు చూడడానికి రాలా మేడం. కానీ ఇవాళ అవాకులు చవాకులు పేడడం తమ ఉంటే సో ప్రతిసారి కూడా అమరావతి రైతులకి న్యాయం చేయాలని మేము అనుకుంటామంటే రైతులకి రేపు పొద్దున రానున్న తరాలకి ఏదైనా మనం ప్రభుత్వాలు ఏమైనా ఏర్పాటు చేయాలనుకుంటే కుమరించిన వారికి ఇవాళ చిన్నప్రెడ్డి గారు చిన్నప్రెడ్డి గారు లక్ష్మీకాంత్ గారిది కంప్లీట్ అయినాక రాసుకోండి. ఇప్పుడు ఇది ఒకటి చెప్తున్నాం మేడం, మనం ఒక సిఆర్డిఏ అనేది ఒకటి పెట్టుకున్నాము. ఏమండి సిఆర్డిఏ అంటే ఏంటండి? మావిగంలో ఒక భాగం కాదా? మావిగంలో ఒక భాగం కాదా చెప్పండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ మరి మచిలీపట్నం గుంటూరు 3 కలిపి చెప్పారు కదా. ఈ సిఆర్డిఏ పరిధి అనేది దాంట్లోకి వస్తుంది కదా. ఇట్లాంటి కోడిపుర్ర మెంటాలిటీతో ఇవాళ రోజున ప్రజల్ని ఏమప్పి పెడదామని మావిగన్ అని అంటున్నారు వీళ్ళు. మీకు ఆల్రెడీ ఇక్కడ మచిలీపట్నం సైడ్ ఎటువంటి రహదారులు ఏర్పడుతున్నాయి, బాలసౌరి గారు ఎటువంటి బందరు పోర్టు నిర్మాణాలు కానీ, రోడ్లు కానీ, ఫ్లైఓవర్ల నిర్మాణాలు కానీ ఎటువంటివి చేస్తున్నారు అనేది ఆల్రెడీ ప్రజలు చూస్తున్నారు. మేము ఇది అడుగుతున్నాం, బోర్డు మీరు వచ్చి చేసేది ఏముంది? ఆల్రెడీ మేము చేస్తున్నాం కదా అభివృద్ధి. మీరేదో వచ్చి అద్భుతాలు చేసినట్టుగా మాట్లాడుతున్నారు. ఒకటి శ్రీదేవి గారు మేము ఒకటి చెప్తున్నామండి ప్రధానంగా, ఒకటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన గత ప్రభుత్వంలో అధికారులు కానీ ఇవాళ రోజున క్వశ్చన్ చేయాలంటే, అంటే ఇవాళ రోజున మమ్మల్ని ప్రశ్నించాలంటే గనక వాళ్ళు ఏం చేశారనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అవన్నీ ఆలోచనలు లేకుండా ఇవాళ రోజున గర్వించాల్సిన ఈ శుభ పరిణామాన్ని మేము మావిగాని తీసుకొస్తాము, అమరావతిలో ఏదో 2 బిల్డింగ్లు వస్తున్నాయి, ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇట్లాగే కదా మేడం. 151 ఉన్న సీట్లని 11కి దిగదార్చారు. ఇప్పుడు మేము ఒకటి మాట్లాడుతున్నాము, సిఆర్డిఐ పరిధి అని పెట్టుకున్నాము, సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇవాళ రోజున టెండర్స్ ఇస్తున్నాము. ఇవాళ రోజున మంచి మంచి వర్కులు నడుస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక మంచి పొజిషన్ లో ఉంది. రేపు రానున్న రోజుల్లో అంటే మీరు ఇంతకు ముందు కూడా మీరు చూసుంటారు, కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్మలా సీతారామన్ గారు వచ్చి హైదరాబాద్ గచ్చిబౌలి తరహాలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అట్లాంటి కొన్ని రానున్న రోజుల్లో కొన్ని కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయి. ఎయిర్పోర్ట్లు లేదంటే రైల్వే స్టేషన్లు ఇట్లాంటివన్నీ చూసుకుంటా ఉండంటే రేపు పొద్దున్న మనం గర్వించదగ్గ విషయాలు, ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ విషయాలు